తెలంగాణ వర్సెస్ ఆంధ్ర ఈ పంచాయతీ రోజు ముదురుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ నవనిర్మాణ సంకల్ప సభ ఏర్పాటు చేయడం అనేది తెలంగాణ ప్రజలను ఇంకా రెచ్చగొట్టే అంశం కాదా? అసలు ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశమే కాదు. జనసేన పార్టీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము గన్ పార్క్ దగ్గర కూడా వెళ్ళి నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడ పార్టీ కార్యాలయంలో కూడా జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఆ తర్వాత సంధ్యా కన్వెన్షన్ హాల్లో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉద్యమకారుల గురించి, కవులు కళాకారుల గురించి ఆయన ఒక పిలుపు ఇవ్వడం జరగబోతున్న సమయంలో మాకు పర్మిషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ప్రజలు ఇక్కడ నుంచి అక్కడ వస్తారు, అక్కడ నుంచి ఇక్కడ వస్తారు, కామన్ పీపుల్. ఈ నాయకులకు ఎప్పుడైతే ప్రభుత్వంలో ఉన్నంత వరకేమో ఆంధ్ర ప్రజల్ని నేను నా నోటితో నా పనులతో ముళ్ళు గుచ్చుకున్నా తీస్తా అని చెప్పే వ్యక్తి మన కేసీఆర్ గారు. తర్వాత రాజకీయానికి ఏదైతే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్లో లేరు కాబట్టి ఈరోజు మళ్ళా ఈ అంశాన్ని మళ్ళీ లేవనెత్తున్నాం. తెలంగాణ పదాన్ని మంచి గురించి వాడాలి, కానీ మీరు రెచ్చగొట్టే దాని గురించి వాడుతున్నారు. తెలంగాణ పదాన్ని మీరు మంచి గురించి వాడాలి. కేసీఆర్ గారు వాడుకున్నారు, తెలంగాణ యువతని వాడుకున్నారు, తెలంగాణ మేధావులను వాడుకున్నారు, తెలంగాణ కవులు కళాకారులను వాడుకుర్రు, తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలని ఈ రకంగా వాడుకుర్రు. ఆయన నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళని సెంటిమెంట్ రగిలించడం ప్రభుత్వంలో రావడం అటువంటి అంశం ఇప్పుడు లేదు. మా ఆలోచన ఏంది, తెలంగాణ గురించి పోరాటం చేసిన వాళ్ళ గురించి ఏం చేసిర్రు, తెలంగాణ గురించి మీతో పాటు ఉన్న మీడియా మిత్రులకి ఏం చేసిర్రు, మీరు మీడియా వాళ్ళకి ఏమన్నా ల్యాండ్స్ అలాట్ చేసిర్రా, అటువంటి అంశం పక్కకు పోయింది. మీరు ఏ స్థాయిలో ఉన్నారు, తెలంగాణ రాకముందు మీ ఆస్తులు ఎంత, తెలంగాణ వచ్చినాక మీ ఆస్తులు ఎంత, ఇవన్నీ కూడా రేపు మేము ప్రజలకు వెళ్తున్నాం. కానీ ఈ అమాయక ప్రజల్ని తీసుకొని మీరు వీళ్ళని వాడుకోవడం అనేది తప్పు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ చాలా అమాయకులు.